ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ కిరణం స్కీమ్ అయితే మనకు నిన్న మార్చ్ 15th నుంచి అయితే మనకు అనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఎంటర్ప్రైజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ న్యూ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ కార్పొరేషన్ లోన్స్ అయితే మనకు ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను ఎస్సీ అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయండి. అదేవిధంగా ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇక్కడ ఇండివిజువల్ అని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ బ్యాంక్ లింక్ స్కీమ్ అని సెలెక్ట్ చేసుకోండి. అదే ఇక్కడ స్కీము మీరు ఏ స్కీమ్ అయితే పెట్టాలనుకుంటున్నారు. ఇక్కడ బిజినెస్ అయితే మీకు బిజినెస్ అయితే ఇక్కడ ఇన్ని ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. బ్యూటీ పార్లర్లు, అదేవిధంగా డిటిపి సెంటరు, జిరాక్స్ సెంటరు, ఎలక్ట్రికల్ షాపు, ఇవన్నీ మీకైతే లోన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీది ఏది మీకు స్కిల్ ఉందో అది మాత్రం సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ అదేవిధంగా ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుని అలాగే డిస్ట్రిక్ట్లోని మీ యొక్క మండల్ సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క విలేజ్, సెలెక్ట్ చేసుకున్నాక ఆటోమేటిక్గా మీ యొక్క స్కీమ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ యూనిట్ విలువ అనేది ఎంత ఉంది, 2 lakhs ఉంది కదా. ఇక్కడ సబ్సిడీ అయితే మీకు 1,20,000 వచ్చేసింది. 80,000 రూపీస్ అయితే మీరు బ్యాంకు రుణం పొందాల్సి ఉంటుంది. బ్యాంకులో పే చేయాల్సి ఉంటుంది మీరు. అలాగే మీరు ఏ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలో ఆ బ్యాంక్ యొక్క నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఐఎఫ్సి కోడ్, మీ యొక్క పాన్ నెంబరు, అలాగే మీ యొక్క ల్యాండ్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క వెహికల్ ట్రాన్స్పోర్ట్ అయితే మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్, ఏవి లైసెన్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క నేము, ఆధార్ నెంబరు, అలాగే రేషన్ కార్డ్ నెంబర్ అయితే రావడం జరిగింది. అదొక మీ యొక్క ఫాదర్ నేము, అలాగే వికలాంగులు అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టేసేయండి. ఇక మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మీరు రూరల్ అర్బన్ అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. అదే మీ యొక్క క్యాస్ట్, మీ సేవ, క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఏజ్, మొబైల్ నెంబరు, ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క వృత్తి ఇవన్నీ ఇచ్చేసాక మీ యొక్క డోర్ నెంబరు, అడ్రస్, పూర్తి డీటెయిల్స్ ఇచ్చేసి మీ యొక్క ఫోటో అండ్ పాన్ కార్డు 50 KB నుంచి 500 KB వరకు అప్డేట్ చేసి రైట్ మార్క్ ఇచ్చేసి ఓకే చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ అయితే మీకు ఒక ఫామ్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఈ యొక్క స్కీమ్కు అప్లై చేసుకున్న తర్వాత April 16th నుంచి ఆ యొక్క బ్యాంక్ మేనేజర్ అయితే ఎవరున్నారో, మీరు సెలెక్ట్ చేసుకున్న బ్యాంక్ మేనేజర్ అయితే ఎవరున్నారో ఏప్రిల్ నుంచి అయితే మీకు వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే April 6 నుంచి అయితే మీకు ఉంటుంది. దాన్ని బట్టి సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత June 2న మీకు అమౌంట్ అయితే మీకు ఈ యొక్క కార్పొరేషన్ లోన్స్ అయితే మీకు అమౌంట్ అయితే June 2 నుంచి అయితే మీకు బ్యాంకులో జమ అయ్యే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం కార్పొరేషన్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.